ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. మీ అందరికీ శుభములు. తేజో మహిమా మినిస్ట్రీస్ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క తేజో మహిమా మినిస్ట్రీస్లో తరపున మొట్టమొదటిసారిగా దేవుడు చక్కని మంచి వాక్యాన్ని ద్వారా మీ అందరితో మాట్లాడాలని ప్రభు ప్రేరేపణ బట్టి సిద్ధపరిచాం గనుక కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క వాక్యం భాగంలోంచి మనం ముందుకు వెళదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ బిడ్డలకు నీ మాటలు వివరించే కృపను, జ్ఞానాన్ని మాకు అందించండి నాయన. పరిశుద్ధాత్మదేవ, మీరే ఈ యొక్క కార్యక్రమాన్ని జయకరంగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని, ఈ యొక్క మాటలన్నింటినీ మీరే మాట్లాడి ఒక్కొక్కరితో మీరే మాట్లాడి కృప చూపించమని యేసునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయంలో పౌలు గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. పౌలు తన జీవిత ప్రయాణంలో తను ఎన్నో ప్రయాణాలు చేశాడు. అయితే అపోస్తులుడైన పౌలు గారు తన జీవితంలో జరిగిన ఒక ఘట్టం గురించి మీకు చెప్పాలని ఈ యొక్క సమయంలో మిమ్మల్ని దేవుడు నన్ను ప్రేరేపించాడు కనుక ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే అక్కడ మొదటిగా రాయబడిన మాట, మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపంలో మిలితే అని తెలిసింది. అనాగరికులు ఆ ద్వీపం వాసులు మాకు చేసిన ఉపచారం ఇంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చల్లగా ఉన్నందున వారు నిప్పురాల పెట్టి అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపిడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువును చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా మనం కొద్ది మాటలు మనం ఆలోచించినట్లయితే జాగ్రత్తగా ఈ మాటలు ఒక 2-3 పాయింట్లు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటంటే, అపోస్తులుడైన పౌలు ఒక ప్రాంతాన్ని అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నాడు. ఆయన సువార్త నిమిత్తమై అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉన్న సమయంలో అనేక మందితో కలిసి ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఓడ ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో ఆ ఓడ ఎటుపోతుందో తెలియకుండా ఒక భయంకరమైన సముద్రంలోంచి ఒక 2 భాగాలుగా చీలిన ఒక ప్రాంతానికి వెళ్తారు. ఎటుపోతున్నారో, గాఢాంధకారపు చీకట్లో ఎటుపోతున్నారో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఏమండి, అప్పుడు పౌలు గారు అన్నారు, వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. తనతో పాటు ఉన్నటువంటి ఖైదీలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కంగారు పడుతున్నాడు. ఓడ నడిపే నాయకుడి దగ్గర నుంచి ఆ ఖైదీలను తీసుకెళ్తున్న ఆ యొక్క పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళతో వెళ్తూ ఉన్న సమయంలో ఆ ఓడ బద్దలయ్యే పరిస్థితికి వచ్చింది. ఓడ బద్దలైనప్పుడు పౌలు గారు అన్నారు, మీకేమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి అనుకున్నప్పుడు ఆ యొక్క ఓడ యొక్క చెక్కలు, లోపల ఉన్న చెక్కలు తీసుకుని వాళ్ళందరూ కూడా ప్రయాణం అయ్యి ఒక్కొక్కళ్ళు ఓడ ఆ యొక్క కొండ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఒక దీవి కనపడిందంటే ఆ దీవి మీదకు వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చెక్క ఎక్కి అలాగూ దగ్గర నుండి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. పౌలు గారు ముందే చెప్పాడు, అయ్యా ఎవరికి ప్రాణ నష్టం జరగదు, మనందరం కాపాడబడతాం గనుక మనం జాగ్రత్తగా ఆ యొక్క సురక్షిత ప్రాంతానికి వెళ్తాం, మీరేం భయపడద్దు అని చెప్పాడు. అలాగనే ఒక ప్రాంతానికి చేరారు. అక్కడ మనుషులు ఎవరో తిరగని గాఢాంధకారపు పరిస్థితుల్లో అక్కడ చుట్టూ సముద్రం ఉంది, మధ్యలో ఒక దీవి ఉంది. ఆ దీవిలో కొంతమంది నివసిస్తున్నారండి. అప్పటికే కొంతమంది ప్రజలు నివసిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒడ్డుకు చేరి ఆ దీవిలో ఆ యొక్క మనుషులు నివసించే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీరెవరో కొత్త వాళ్ళు ఈ ఏరియాకు వచ్చారు. అమ్మో, వీళ్ళు సముద్రంలో నుంచి ఏదో ప్రమాదం తప్పినట్టుంది, వీళ్ళని రక్షించాడు దేవుడు, వీళ్ళని రక్షించాడు. ఏదేమైనా వాళ్ళకి ఆశ్రయం ఇద్దామని ముందుగా చలిలో, వర్షంలో తడిచి చలిలో వణికిపోతున్న ప్రజలందరినీ కూడా పౌలు గారితో పాటు ఉన్నటువంటి అనేక మంది ప్రజలు అక్కడ గడగడలాడిపోతూ చలిలో వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఒక చక్కని అవకాశం ఇచ్చారు. ఆ గూడెం ప్రజలందరూ కూర్చుని చలిమంట వేసుకుంటూ ఉన్న సమయంలో అందరూ కూర్చుని చలిమంట వేసుకుంటూ ఉన్నారు. పౌలు గారు కూడా కాసేపు చలిమంటలో చలిగాగి తర్వాత ఏమనుకున్నాడు, అందరూ చలిగాగితే ఎలాగా, నేను కూడా 4 పొలాలు ఎరుకొచ్చేసి అక్కడ ఆ చలిమంటలో పొలంలో నేను కూడా వేద్దాం, అందరిలాగా నేనెందుకు కూర్చోవాలి, చలిగాసుకుంటా, కొంచెం నేను కూడా కష్టపడదామని అలాగే లోపలికి వెళ్ళి కొన్ని కట్టెలు ఎరుకుని తీసుకొచ్చి ఒక మోపు కట్టుకుని తీసుకొచ్చి ఆ యొక్క చలిమంట మీద వేశాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే చలిమంట మీద కట్టెలు వేశాడో మరుక్షణమే దానిలో నుంచి
ఆ కట్టెలకు చుట్టబడిన ఒక సర్పము, ఒక పాము. ఆ యొక్క పాము ఒక్కసారిగా లేచి ఆ మంటల వేడికి తట్టుకోలేక సడన్గా వచ్చి పౌలు గారి యొక్క చేతిని కరిచిందండి. కరిచి అలాగా ఏలబడతా ఉంది. ఎప్పుడైతే పౌలు గారి యొక్క చేతిని పాము కరిచి అలాగా వేలబడతా ఉందో చుట్టుపక్కల చలిగే వాళ్ళందరూ అమ్మో ఇదేదో భయంకరంగా ఏదో పాపం చేసినాడు, అతని పాము కరిచిందని చలిమంట దగ్గర ఉన్న వాళ్ళందరూ దూరంగా పారిపోయారు. పారిపోయి అమ్మో ఈయన ఏ పాపం చేసి వచ్చాడో, ఈయన మామూలు మనిషి కాదు, ఈయన సముద్రంలో ప్రయాణంలో ఓడ బద్దలైనప్పటికీ అక్కడ తప్పించుకున్నాడు. కానీ మన గూడెంలో ఉన్నటువంటి మన దేవత ఇతన్ని మాత్రం పొరపాటును కూడా విడిచిపెట్టదు. ఇతను పాపం చేశాడు, ఏదో దోషం చేశాడు కనుక ఇతన్ని విడిచిపెట్టాల్సిన అయిపోయింది మా దేవత చేతులు, ఇతను నరబలైపోతున్నాడు ఈ రోజు అని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పాము అలా కరిచిందో పౌలు గారిని, అలాగా వేలాడుతున్న సమయంలో వెంటనే ఆ మంటల్లోంచి వచ్చిన పాము అలా పట్టుకుందో లేదో వెంటనే పౌలు గారు నన్నెందుకు గుట్టావు అని బాధపడకుండా పాములను అక్కడ జాడించుకున్నాడంట. జాడించేస్తే ఆ పాము అలాగే అగ్నిగుండంలో పడిపోయి చలిమంటలో పడిపోయి కాలిపోయింది. ఈలోపు ఆ పామునైతే విడిచిపెట్టింది. కానీ పౌలు గారికి ఏమైందో ఏమంటే చూడండి, అందరిలాగా చలి కూర్చొని చలిమంట కాగినడితే ఏముండేది కాదు. కానీ పౌలు గారికి కష్టపడే మనస్తత్వం ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎక్కడున్నా కష్టపడతారు. కష్టపడే స్వభావం ఉన్నవాళ్ళు ఏ మూలలో కూర్చోమన్నా ఖాళీగా కూర్చోరాడు. పౌలు గారికి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ స్వార్థ పని కోసం ఎంత దూరమైన కష్టపడి పనిచేసే తత్వం కలిగినాడు పౌలు గారు. అయితే ఆ యొక్క చలిమంటలో అందరూ కూర్చున్న సమయంలో ఆయన కూడా కూర్చోకుండా ఏం చేశాడో తెలుసా? వెళ్ళి ఆ పామును అలా పట్టుకోగానే విడిచిపెట్టేసి మరుక్షణమే ఏం చేసిందంటే, అందరూ చూస్తున్నారు పాము కరిచింది, మరి కాసేపట్లో ఇతడు ప్రాణం పోతుంది. ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు నరహంతకుడు. ఏ పాపం చేశాడో అదే అంటాడండి 28వ అధ్యాయంలో 4వ వచనం అంటాడు, ఆ దీపవాసంలో ఆ జంతువు చేతిని వేలాడుచున్నప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు. చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారండి. ఒక మంచి కార్యక్రమాన్ని చేసినప్పుడు, ఏదైనా జరగకూడని ఒక నష్టం జరిగినప్పుడు ఇతడు నరహంతకుడు అని ముద్ర వేసేశారండి. మన సమాజంలో కూడా మనం బ్రతుకుతున్న సమయాలలో అనేక మంది ఏదైనా అనారోగ్యం వచ్చినా, కుటుంబంలో ఏదైనా బిడ్డలకు ఏదైనా అనారోగ్యం వచ్చినా, శోధనలు వచ్చినా, వేదన వచ్చినా వీళ్ళు ఏదో పాపం చేసి ఉంటారండి. అందుకనే వీళ్ళకి ఈ శాపం వచ్చింది. వీళ్ళు మామూలు కాదు, వీళ్ళ తాత ఎట్లాంటివాడు, వీళ్ళ అమ్మమ్మ ఎట్లాంటిది, వీళ్ళ రకరకాల మాటలు మాట్లాడతారండి, నిందలు వేసేస్తారు అంతే. నరహంతకుడు అని ఆ గూడెంలో ఉన్న ప్రజలందరూ కూడా పౌలు గారి మీద నిందలు వేసేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అందరూ నన్ను అంటారా, నేనేం పాపం చేశాను, నేను చేసిన దోషం ఏంటని పౌలు గారు ఏడుస్తూ కూర్చోలేదండి, దులిపేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే రకరకాల మనుషులు చెయ్యని నిందలకి, మంచి పని చేసేటప్పుడు కొన్నిసార్లు మన మీద నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శోధనలు వస్తాయి. భయపడొద్దు. పౌలు గారు పామును దులిపినట్లుగా దులిపేశాడు. నా దేవుడే నన్ను తీసుకొచ్చాడు, ఇంతవరకు ప్రయాణాల్లో నన్ను కాపాడింది ఆయనే, నా బ్రతుకులో ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడింది ఆయనే, ఈ యొక్క విష జంతువు నుంచి కూడా దేవుడు నన్ను కాపాడతాడని విశ్వాసంతో అలా మౌనంగా ఉన్నాడు. కొన్ని సమయాల్లో మన మీద నిందలు వేస్తున్నప్పుడు, అవమానాలు వేస్తున్నప్పుడు మౌనంగా ఉండటమే కరెక్ట్. మౌనంగా ఉండాలి, ఏమీ చేయకూడదు. గొంగళ పురుగంట ఆ ఊర్లో ఈ ఊర్లో అలా పోకుండా ఇటు తిరుగుతున్నప్పుడు చాలామంది అనుకుంటారు, దీని అసహ్యం ఏంటి, ఎలా వచ్చింది, ఏంటి దీని బతుకు ఎలా అయిపోయింది, చీచి అని అందరూ గొంగళ పురుగుని అసహ్యించుకుంటే ఆ గొంగళ పురుగు ఒకరోజు దేవుడితో చెప్పిందంట, అయ్యా ఎందుకయ్యా నాకు ఈ శరీరం ఇచ్చావు, ఎందుకయ్యా నాకు ఈ యొక్క బ్రతుకునిచ్చావు, ఏంటయ్యా నా బ్రతుకు, నా శరీరం ఎంత ఎలా అయిపోయింది, ఈ జబ్బు శరీరం, ఈ మహిమ, ఈ దరిద్రత నాకెందుకు ప్రభు, నాకెందుకు ఇలా ఇచ్చావంటే, కొంచెం కాలం ఆగు, నీ యొక్క రెండవ స్థితిగతులు నువ్వు చూస్తావు, కొంతకాలం ఓపిక పట్టు, కొంతకాలం శ్రమ పడిన తర్వాత నీ జీవితాన్ని ఎలా మారుస్తానో చూడన్నప్పుడు కొంతకాలం మౌనంగా జాగ్రత్తగా ఒక గూడు కట్టుకుని, కొంతకాలం గొంగళ పురుగు గూడు కట్టుకుని ఉంటుందండి. తర్వాత ఆ గొంగళ పురుగు ఒక రోజున తన గూడిని బద్దలు చేసుకుని సీతాకొరుకులా బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవ జీవితం ఉందండి. ప్రతి మనిషి మీద కొన్ని నిందలు పడ్డప్పుడు అయిపోయింది నా బ్రతుకని అనుకోకూడదు. నా జీవితం అయిపోయింది, ఈ అవమానాలు భరించలేను, ఈ నిందలు భరించలేను, నాకు సావే శరణ్యమని. ఏమండి, అలాంటి మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు. కానీ ఒక్కొక్క టైంలో శోధనలు వచ్చినప్పుడు, అలా అనిపించినప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండి. మొదటిగా ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నరహంతకుడు అన్నారు.
ఏమీ కాల, ఆరోగ్యంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. అప్పుడు నాకు బాధ వేసింది కదా అని చెప్పి ఏమండి ఏం బాధ వచ్చిందని చెప్పి ఎప్పుడు ఏడుస్తూ కూర్చోలేదండి. అప్పుడు అనుకుంటాడు, నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే, విడుదల సమీపించెను. నువ్వు బాధపడుతున్నావు, నువ్వు కన్నీళ్లు గారుస్తున్నావు, నీ మీద నిందలతో నువ్వు చాలాసార్లు ఒంటరి కూర్చుని ఏడుస్తున్నప్పుడు, నిందలేసినప్పుడు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని నీలో నువ్వు కృంగిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ఎవరో చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నా దేవుడు నీ వైపే చూస్తున్నాడు. నిశ్చయముగా ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. ఒక దినాన ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. వాళ్ళందరి ముందు తలగా నిలబెట్టబోతున్నాడు. కొద్ది క్షణాలు ఆగిన తర్వాత ఏమైందో జరిగింది చూస్తే వాళ్ళందరూ తర్వాత రాయబడిన వాక్యం ఏంటంటే, అంటే నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, అతడు సముద్రం నుంచి తప్పించుకున్నాను, న్యాయాధిపతి బతకనివ్వలేదని తమలో తాము చెప్పుకొనుచు అప్పుడైతే విషజంతువు అగ్నిలో జాడించి యెహోవా ఏ హానియు పొందలేదు, వాని శరీరం ఏది కూడా ఏమి కాలేదంట. అతడి శరీరం వాచునో, అతని శరీరం అకస్మాత్తుగా చచ్చిపోనో అని రకరకాలుగా మాట్లాడి ఎదురు చూస్తూ ఉన్నారంట. మన చావు కోరేవాళ్ళు, మనల్ని భయంకరంగా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మన చావు కోరేవాళ్ళు చాలామంది ఉంటారు. మన పతనాన్ని కోరేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇతనికి ఇది అయిపోయిందిరా వీడి పని అని అనుకునేవాడు చాలామంది ఉంటారండి. అనుకుని వాళ్ళందరూ పౌలుకి ఏదో జరగబోతుంది, ఒక ప్రమాదం జరగబోతుందని అందరూ గుంటకాడ నక్కల్లా కాపు కాసుకుని చూస్తూ ఉన్నారు. అయితే నా దేవుని ప్రియులరా, అతనికి ఏ హాని కలగనందున 6వ వచనంలో ఉంటాడు, చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హాని కలుగుకుండుట చూచి ఆ అభిప్రాయమును మాని ఇతడొక దేవత అని చెప్పారంట. ఏ హాని కలగట్లా, ఎన్ని చేసినా ఇతనికి ఏమీ కావట్లా, ఎన్ని ప్రమాదాలు చేసినా ఏమీ కావట్లా, అంటే ఇతడు దేవత అన్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ నోటితో అయితే ఇతను నరహంతకుడు అన్నారో, ఏ నోటితో అయితే ఇతడు భయంకరమైన మనిషి అన్నారో, ఆ వ్యక్తుల ద్వారానే ఇతడు ఒక దేవత అని పిలువబడుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంచెం కాలం ఊరు పట్టాలి. గొంగళ పురుగు అందరూ నన్ను అసహ్యించుకుంటున్నారని చెప్పేసి గొంగళ పురుగు ఉరేసుకుని చచ్చిపోలేదండి. కొన్ని నిందలు వచ్చినప్పుడు చీమలు కూడా మేమందరి కాళ్ళ కింద, మనుషుల కాళ్ళ కింద మేము చచ్చిపోతున్నాం, ప్రభు మాది కూడా ఇంత బ్రతికే, నాకు అంత పెద్ద శరీరం వస్తే బాగుండేది, ఇలాంటి బ్రతుకు నేను బ్రతుకునయ్యా అని ఏ చీమ ఇల్లు ఉరేసుకుని చచ్చిపోలేదండి. ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవు. ఎందుకంటే దేవుడు దానికి ఇచ్చిన దాని స్వభావాన్ని, దానికి ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిగా బతుకుతుంది. కానీ మనిషి మాత్రం చిన్న అవమానం వచ్చినా, చిన్న బాధ వచ్చినా తట్టుకోలేడు. ప్రియమైన దేవుని బిడ్డ, అనేక సమస్యలు, నిందలు వచ్చినప్పుడు నువ్వు కంగారు పడొద్దు, భయపడొద్దు. దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. ధైర్యాన్ని ఇచ్చి బలముతో ఆయన కౌగిట్లో నిన్ను భద్రపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదండి, కొద్దిసేపటి తర్వాత ఎప్పుడైతే తన జీవితంలో ఏ ప్రమాదం జరగలేదో పౌలు గారికి, చుట్టుపక్కల వాళ్ళందరూ పారిపోయిన వాళ్ళు కాస్త దగ్గరికి వచ్చి ఇతడు దేవుని బిడ్డ, ఇతనికి దేవుని సహాయం ఉంది, ఇతని దేవుని కరుణా కటాక్షాలు ఇతని మీద ఉన్నాయని వాళ్ళందరూ మౌనంగా ఉన్నారండి. మౌనంగా ఉండి అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు, ఆ ప్రాంతంలో, ఆ గూడెంలో ఉన్నటువంటి పోప్లి అనే ఒక నాయకుడు ఉన్నాడండి. ఆ నాయకుడు, అయ్యా ఈ పాము గరిసిన వాళ్ళు మా గూడెంలో బ్రతికి బట్టకట్టినట్టు మేము చూడలా, మా చరిత్రలో మేము చూడలా, కానీ ఈరోజు వరకే కూడా అందరూ క్షేమంగా ఉన్నారంటే ఏ ఇబ్బంది లేదు. నిజంగా దేవుడు మీతో ఉన్నాడయ్యా. మౌనంగా ఉండి దేవుని మీద భారం వేస్తే దేవుడు నీతో ఉండి నీ మౌనం దేవుడి విజయాన్ని నీకు ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సైలెంట్గా ఉండు, కార్యం ఆయన చేస్తాడు. మౌనంగా ఉన్నాడండి. ఎప్పుడైతే పౌలు గారు మౌనంగా ఉన్నాడో వాళ్ళు వచ్చి గూడెం యొక్క నాయకులందరూ వచ్చారు. నాయకులందరూ వచ్చి అంటున్నారు, అయ్యా మా నాన్నగారికి బాగలేదయ్యా. చూడండి, ఆ మాట 7వ వచనంలో ఉంటుంది. పోప్లి అనే ఒక ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూమి నిండును. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. 3 దినాలు వాళ్ళందరినీ చేర్చుకుని ఆ యొక్క గ్రామ ప్రెసిడెంట్ గారు అనుకుందాం, పోప్లి అనే ఒక నాయకుడు, ఆ నాయకుడి దగ్గరకి పౌలు గారిని ఆహ్వానించారు. ఇంటికి, అయ్యా మా ఇంటికి రండి పౌలు గారు, మా ఇంటికి రండి అయ్యా అని ఆహ్వానించారండి. 3 దినాలు అతనికి ఆతిథ్యం ఇచ్చారంట. వాళ్ళ నాన్నగారికి, పోప్లి అని ఆయన నాన్నగారికి హెల్త్ బాగోకపోతే జ్వరంతో ఎంతో కాలం నుంచి మంచాన పడి ఉంటే దైవ సేవకుడు ప్రార్థించగా దేవుని శక్తి ఆ బిడ్డ మీదకి దిగి వచ్చి మంచి ఆరోగ్యవంతుడిగా మారారండి. అది ఆశ్చర్యపోయారు. అమ్మో
అని కదమ రోగులందరూ ఆ ప్రాంతం నుంచి వేల మంది ప్రజలు అక్కడికి వచ్చేసి అందరూ కూడా ఏమన్నాడు, అతని ప్రాంతంలో భూములు ఉండని అతడు మిమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పోపులేని తండ్రి జ్వరము చేత రక్తభేది చేత బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచి స్వస్థత పరిచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటి కార్యం అండి, అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఏది చేసినా మన మంచికే, ఏది చేసినా మన మంచికే. కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా దాని వెనక మా దేవుని చిత్తం ఏదో ఉంటుంది, దాని చిత్తం ఏదో ఉంటుంది. వాడ బద్దలవడం దేవుని చిత్తం, వీళ్ళు సముద్రం నుంచి ఆ ఒడ్డుకు చేరడం దేవుని చిత్తం, అక్కడ పాముకి వచ్చి కరవడం దేవుని చిత్తం. అక్కడి నుంచి ఏ హాని కలగకపోవడం వల్ల చుట్టుపక్కల ప్రజలందరూ ఇతడు దేవుని బిడ్డని గుర్తించారు. దేవునికి మహిమ, హల్లెలూయా, దేవునికి మహిమ, హల్లెలూయా. ఏ ఇబ్బంది కలగకపోవడం వల్ల దేవుడు అతనికి తోడై ఉన్నాడని గుర్తించిన ఆ గూడి ప్రజలు, ఆ గూడి వాసులందరూ కూడా ఆ పోపులేని ఆయన వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో ఉంటే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చేతుల నుంచి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? చేతుల నుంచి ప్రార్థించినప్పుడు స్వస్థపరచబడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది చూసిన ఆ దీపంలో ఉన్న కదమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతో కాలం నుంచి మందులు లేని రోగాలతో మలేరియా, టైఫాయిడ్ అలాంటి ఏ రకమైన జబ్బు ఉందో అక్కడ తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించినప్పుడు, దేవుని మాటలు ప్రకటించినప్పుడు, తన ప్రవర్తన ద్వారా, తన నిజాయితీ ద్వారా, తన యథార్థత ద్వారా, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడ్డప్పుడు అందరూ పౌలుని దూరంగా విడిచి వెళ్ళిపోయినా పౌలు ఒక్కడే దేవుని మీద ఆధారపడ్డాడు. తద్వారా దేవుని నేనున్నాను అని పౌలు ద్వారా కార్యం జరిగించాడు. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందారు. స్వస్థత పొందిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? గొప్ప కార్యం జరిగింది చూడండి. ఇది చూసి ఆ దీపంలో ఉన్న కడమ రోగులు వచ్చి స్వస్థత పొందిరి, మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి, అనేక సత్కార్యాలతో మర్యాద చేశారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందు రోజు ఏమన్నారు? ఫస్ట్ రోజు ఇతడు ఒక నరహంతకుడు, నరహంతకుడు, నరహంతకుడు అన్నారు. రెండో రోజు ఏమన్నారు? అదే మనిషిని ఏ ప్రమాదం జరగకపోయేసరికి రెండో రోజు ఏమన్నారు తెలుసా? నిశ్చయముగా ఇతడు దేవత, దేవత, దేవత. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఆనందాలు వస్తాయి, పొగిడే వాళ్ళు ఉంటారు, జైలు కొట్టే వాళ్ళు ఉంటారు. జైలు కొట్టినప్పుడు మనం జైలు వాళ్ళు పొగిడిన పొగడతలకి ఉప్పొంగిపోకూడదు, నిందలేసినప్పుడు డేలాను అయిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు డేలా పడిపోకూడదు. ఒక రోజున ఒకానొక దినాన 2 దొంగలు కలిసి ఒక ఇంట్లో ఒక వ్యక్తి యొక్క గుర్రాన్ని దొంగతనం చేశారంట. గుర్రాన్ని దొంగతనం చేస్తే ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి ఎక్కడే దగ్గరలో ఉండకూడదని చెప్పి దూరంగా తీసుకెళ్ళి ఆ ఇంటి యజమానుడు అంటే అతనికి పడదంట. అందుకని వాళ్ళు దొంగతనం చేసి ఊరికి చివరిలో 4-5 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి దీన్ని ఎలాగైనా సజీవ దహనం చేయాలని గుంట తీసి గుంటలో పెడతానికని ఆడ ఒక ముద్దుకు కట్టేసి దాన్ని ఇద్దరు కలిసి రాత్రంతా 7 అడుగులు గుంటతో వేరంటండి. గుర్రం ఎంత సైజు అయితే సజీవ దహనం చేయొచ్చు దాన్ని అంత గుంటతో వేశారంట. గుంట వేసి ఎప్పుడైతే గుంట అంతా అయిపోయిందో, ఆ తోటం అయిపోయిందో, ఈ యొక్క గుర్రాన్ని తీసుకెళ్ళి ఆ గుంటలో పడేశారంట. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళిపోయి లోపల వేసేసి మట్టితో పూడ్చిపెడుతున్నారు. అటునుంచి పారతో అతనేస్తున్నాడు, ఇటునుంచి పారతో ఇతనేస్తున్నాడు. ఇప్పుడు ఈ గుర్రం అనుకోవచ్చు, నా బ్రతుకందుకు ఎలాగైపోయింది, నేనే పాపం చేశాను, మా జీవితం ఇక అయిపోయినట్టేనా, సమాధి పాలు అవ్వడమేనా, నాకు ఈ రోగంతో చచ్చిపోవడమేనా, నన్ను ఈ కోర్టు సమస్యలతో చచ్చిపోవటమేనా, నాకు ఈ అవమానాలతో చచ్చిపోవటమేనా, నా బ్రతుకుకి ఇక విలువ లేదా అని అనుకోలేదండి. పౌలు గారిని పాము కరిచినప్పుడు దులిపేసుకున్నాడంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దులిపేసుకున్నట్లుగా ఈ యొక్క గుర్రం ఏం చేసిందో తెలుసా? ఒంటి మీద పారతో మట్టేసినప్పుడల్లా, నుంచి మట్టేసినప్పుడల్లా నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా జీవితం ఎట్ట తగలడింది, నా బతుకు అయిపోయింది ఎట్టగా అని ఏడుస్తూ కూర్చోలేదంటే గుర్రం. ఇటు పారయంగానే ఎట్టా అంది, ఇటు పారయంగానే ఎట్టా అంది. మొత్తం మీద కష్టపడి రాత్రి అంతా గుంట తీసి కష్టపడి ఇంకేముంది లోపల వేద్దాము అనుకునేసరికి అయిపోయిందిరా, సచ్చిందిరా గుర్రం అని వెనక్కి తిరిగేసరికి ఆ గుంటలో ఉన్న మట్టి అంతా ఇట్లా అనుకోవడం వల్ల అడుగుకి వెళ్ళిపోయింది మట్టి అంతా. అది కష్టపడి వాళ్ళు వేసిన మట్టి అంతా అడుగుకి వెళ్ళిపోయింది. దాన్ని తొక్కుని బయటకు వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, పారిపోయింది అడ్రస్ లేకుండా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతానుగాడు నిన్ను నిందలేస్తాడు, అవమానాలు వేస్తాడు. నీకు ఉద్యోగంలో పనిచేసే
చోట వ్యాపారాల్లో నువ్వు చేయని వాటికి కొన్ని కార్యాలకు నిందలు వేస్తాడు. భయపడొద్దు, నిన్ను విడిపించే నా దేవుడు ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచి నువ్వు దులుపుకొని పోతే నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, కృపతో దేవుడు నింపునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం చదివినట్లయితే, వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి, పోపులి యొక్క తండ్రి గారు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి బాగుపడినందున ఆ ప్రాంత ప్రజలు అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ వచ్చి పౌలు గారి చేత ప్రార్థన చేసుకున్నారు. అందరూ బాగుపడ్డారంటండి. ఎప్పుడైతే బాగుపడ్డారో వాళ్ళందరూ పౌలు గారిని మరలా తన ప్రాంతం నుంచి మేము వెళ్ళిపోతాం బాబు, మా ప్రాంతానికి మేము వెళ్ళాలి కదన్నప్పుడు పౌలు గారిని పిలిపించుకుని వాళ్ళు చక్కగా ఏం చేశారో తెలుసో, వారు అనేక సత్కార్యాలు చేశారంట. హల్లెలూయా. ఏం చేశారు? అనేక సత్కార్యాలు చేశారంట. మర్యాదలు చేసి, సత్కార్యాలు చేసి, మర్యాదలు చేసి, మేము వాడ వెక్కినప్పుడు మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చి, హల్లెలూయా, వాడలోకి ఏమేం కావాలో, ఫుడ్ కావాలా, ఆ ఏరియాలో ఆ గూడెంలో పండుతున్న సమస్త పంట తీసుకొచ్చేసి ఓడలో పెట్టారంట. మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ. ఓడలో పెట్టారంట. అంటే సమస్తం వాళ్ళ గూడెంలో ఏం బండి, అయ్యా బియ్యం కావాలా, పౌలు గారు మా ఏరియాలో గోధుమలు బ్రహ్మాండంగా ఉంటే తీసుకెళ్ళండి, అరటికాయలు బాగా ఉంటే తీసుకెళ్ళండి, ద్రాక్ష తోటలు బాగుపడ్డాయి తీసుకెళ్ళండి, అయ్యా మీకు ఇంకేం కావాలో మా ఏరియాలో ఇదిగో వీళ్ళు వస్త్రాలు నేతనేసే పనులు ఉన్నారు, వీళ్ళ వస్త్రాలు తీసుకెళ్ళండి, ఏమి కావాలో ఆ ఏరియాలో ఏమి పండుతున్నాయో అన్నీ తీసుకొచ్చేసి ఓడలో సమృద్ధిగా పెట్టారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వెళ్ళే టైంలో అక్కడ వాళ్ళు ఆదరిస్తారని, వాళ్ళు వెళ్ళే టైంలో అక్కడ మనకు అక్కడ ఏదో ఉంటాయని వాళ్ళు ఏమీ లేని చోట కూడా దేవుడు ఏదో ఒకటి చేస్తాడని ఖచ్చితంగా విశ్వాసంతో వాళ్ళు దగ్గరలో ఉన్న గూడానికి వెళ్ళారు. దేవుడు కార్యం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు వెళుతున్న మార్గంలో, నువ్వు వెళుతున్న చోట నా దేవుడు నీ కోసం ఎక్కడో ఒక చోట ఆయన నీ కోసం సిద్ధపరిచిన ప్రతిదీ ఎక్కడో ఎవరో ఒకరి ద్వారా నీకు సిద్ధపరిచి నీ ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆశపడుతున్నావా? ఆయన కోసం ఎదురు చూస్తున్నావా? నువ్వు ఏది ఆశపడతావో నీ కోసం దాచిపెట్టింది దేవుడు ఎప్పటికైనా నీకే ఇస్తాడు. ఎవరెవరో ఎన్నో ప్రయత్నాలు చేసి తీసుకోవాలని చూసిన పొరపాటును కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళవు. నీకు దాచిపెట్టిన దేవుడు నిశ్చయముగా నా దేవుడు నీకే ఇచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిగా వాళ్ళని ఏమనన్నారు? నరహంతకుడు అన్నారు. రెండవదిగా ఏమనన్నారు? దేవత అన్నారు. మూడవదిగా ఏం చేశారో తెలుసా? ఏమండి? సత్కరించి పంపించారంట. నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఓర్పుతో నువ్వు సహించి ఉంటే, ఏమండి, నిన్ను పొగిడేవాళ్ళు వచ్చి పొగిడితే నువ్వు దేవత, నువ్వు టాపు, నువ్వు హీరోవి, అది ఇది అన్నప్పుడు మనం రెచ్చిపోకుండా ఉంటే, తగిన సమయం దేవుడు మనం మౌనంగా ఉంటే నిన్ను సత్కరించి, నిన్ను అభిమానించి, నీ పేరు ఖ్యాతిని దేవుడు నిశ్చయముగా అంచెలంచెలుగా ఆశీర్వదించి మన జీవితాల్లో కూడా దేవుడు నా జీవితాల్లో కూడా దేవుడు అంచెలంచెలుగా మన జీవితాన్ని ఫలభరితంగా మార్చునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, ఈ యొక్క రాత్రికాల, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నీ దాసులమైన మేము అయ్యా, పౌలు గారి జీవితంలో ఒక సంఘటన, అది మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో కూడా నాయన నిందలేసేవాళ్ళు, అవమానించేవాళ్ళు రకరకాలుగా వచ్చినప్పుడు, ఏదైనా శ్రమలు తోడై ఉన్నప్పుడు అయ్యా వాటిని చూసి మేము భయపడక, అధైర్యపడక, నిరుత్సాహపడకుండా నాయన నీ పాదాల దగ్గర గడిపే భాగ్యం మాకు దయచేయండి. పౌలు గారి వరే స్థిరమైన మనసును మాకు దయచేయండి ప్రభా. ఎవరో వచ్చి పొగిడినప్పుడు రెచ్చిపోకుండా, పొగిడినప్పుడు మేము వేరే ఆలోచనలకు వెళ్లకుండా నిల్లకడగలిగిన మనస్సును మాకు దయచేయండి. నిశ్చయమైన మనస్సును మాకు దయచేయండి తండ్రి. నీ కృపలో నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సత్కార్యాలు చేసినప్పుడు మేము ఎక్కడ కూడా నాయన అయ్యా నా తండ్రి, మేము ఉన్నతమైన స్థితిలో మా ఆలోచన లేకుండా నిలకడగలిగిన నీలాంటి స్థిరమైన మనస్సును మాకు దయచేయమని, క్షేమాభివృద్ధిని మాకు దయచేయమని, మెండైన దీవెనలు మాకు దయచేయమని అయ్యా మిమ్మల్ని వేడుకుంటున్నాం. అన్ని విషయాల్లో మీరే వర్ధిల్లింప చేయమని యేసునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తేజో మహిమా మినిస్ట్రీస్, మందడం, ఎస్టీ కాలనీ. ఈ మందిరానికి వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా ఈ మందిరానికి రండి. దేవుని దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.